నమస్తే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నేను జమీమా. ఎప్పటిలాగానే మనం వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో ఒక స్కూల్ ఆఫ్ బిజినెస్కి సంబంధించిన మేనేజ్మెంట్తో మాట్లాడడానికి మీ ముందుకైతే వచ్చేసాను. ఒక స్టూడెంట్ భవిష్యత్తు బాగుండాలి అంటే స్టూడెంట్కి ఎలాంటి రకాల ఫెసిలిటీస్ ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టూడెంట్ యొక్క కరికులం బాగుండాలి. ఎట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ లెర్నింగ్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉండాలి, ప్లేస్మెంట్స్ ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్, స్కిల్స్ ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటేనే ఆ విద్యార్థి యొక్క భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి అన్ని అంశాల్లో పర్ఫెక్ట్గా ఉండి ఎంతోమంది విద్యార్థులను ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళ మేనేజ్మెంట్లో జాయిన్ చేసుకోవటం ద్వారా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ చైర్మన్ గారు ఆర్కే రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సో హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియోస్. సో మీతో పాటు ఇలా ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎస్. సో యాక్చువల్గా నేను ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ కూడా జనరల్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉండాల్సిందే. అసలు సినర్జీ బిజినెస్ ఆఫ్ స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఏ విధంగా విద్యాభ్యాసం అక్కడ ఉంటుందంటే ఏం చెప్తారు? విద్యా సంస్థలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో సమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆర్ మెజర్డ్ బై ఏజ్. కొన్నేమో విద్యా సంస్థలు ఓల్టేజ్తో నడుస్తాయి. సో మాది రెండో రకానికి చెందినటువంటి సంస్థ. అంటే ఒక విద్యా సంస్థ అంటే మొట్టమొదట మనం చూడవలసింది దానికి యూనివర్సిటీతో అనుబంధం ఉందా, లేకుంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఇది సాధికారమైనటువంటి సంస్థనా కాదా, అంటే రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషనా కాదా, అది మనము గుర్తించాలి. ఆ దృష్ట్యా చూసినట్టయితే సినర్జీ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ వారితే రికగ్నైజ్ చేసినటువంటి సంస్థ ఇది. సో సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్, అది మొట్టమొదటిది. సో ఇంకా మీరు అడిగిన ప్రశ్నలో కాలేజీ ఒక విద్యాసంస్థకి ఏముండాలి అంటే, కాలేజీ విద్యాసంస్థకు ఒక భవనం ఉండాలి. ఆ భవనమే ఎవ్రీథింగ్ అనుకుంటారు అందరు. క్లాస్ రూమ్ ఈజ్ నాట్ జస్ట్ మేడ్ ఆఫ్ 4 walls. వి మ్యానుఫ్యాక్చర్ ద ఫ్యూచర్ దేర్. అంటే అక్కడ ఫ్యూచర్ని తయారు చేస్తాం పిల్లల్ని. అంటే చెట్ల కింద కూర్చొని విద్యాభ్యాసం చేసిన వాళ్ళకు చదువు వచ్చింది. కేవలం భవనాలు, కేవలం కాలేజీ కాజాలదు. ఎందుకంటున్నానంటే ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కటే చూస్తారు. పెద్ద భవనం ఉండాలి, 100 ఎకరాల క్యాంపస్ ఉండాలి, ఒక పెద్ద క్యాంటీన్ ఉండాలి, ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే అదే కాలేజీ అంటున్నాం. నిజానికి అది కాదు కాలేజీ. ఇప్పుడు గుళ్ళు గోపురాలు కూడా చాలా మారిపోయినాయి. గుడి అంటే పవిత్రత ఉండాలి, అక్కడ దేవుడి యొక్క ప్రతిష్ట జరగాలి, ఇవి ఉండాలి. ఇప్పుడు అది కాదు. గుడి ఎంత పెద్దగా ఉంది, గార్డెన్ ఎంత పెద్దగా ఉంది, పెద్దగా క్యాంటీన్ ఉందా, ఇవి ఫెసిలిటీస్ చూస్తున్నా. కాబట్టి ఫోకస్ అనేది మారుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్. అనేక దేశాల్లో నేను పాఠాలు చెప్పాను. కానీ యూనివర్సిటీ అనగానే కేవలము ఎక్కువ ఏరియా ఉండడం కాదు. ఇంకొకటి ఏంటంటే పెద్ద బిల్డింగ్ ఉండడం అంతకన్నా కాదు. రాజుల సొమ్ము రాళ్లపాలు అని, ఉన్న డబ్బులన్నీ రాళ్ళ మీద పోసి పెద్ద బిల్డింగ్ కడితే చదువు రాదు. సో ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు తన యొక్క అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అని రెండు ఉంటాయి. ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ నేర్చుకోవాలంటే సాఫ్ట్వేర్ ఉండాలి, హార్డ్వేర్ కూడా ఉండాలి. హార్డ్వేర్ అలోన్ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ సాఫ్ట్వేర్. అలాగే మనిషికి కూడా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అది విద్యాసంస్థ కూడా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. విద్యాసంస్థ హార్డ్వేర్ ఏమో పారాఫెర్నీలియా, మొత్తము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ లైక్ బెంచెస్ ఉన్నాయా, కుర్చీలు ఉన్నాయా, బిల్డింగ్ ఉందా, ఇది ఒకటి. అది కేవలం 10 to 20%. సాఫ్ట్వేర్ ఎక్కువ ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే ఎవరు పాఠం చెప్తున్నారు, ఎవరు మీకు విద్యను బోధన చేస్తున్నారు, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏమిటి, వాళ్ళకి ఎలాంటి అనుభవం ఉంది, వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు, ఇవి బేసిక్గా గవర్న్ చేస్తాయి. అంటే దాని అర్థం ఏమిటి, నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉంటే జ్ఞానం ఉంటుంది వాళ్ళకి, ఆ జ్ఞాన సముపార్జన చేసినటువంటి వాళ్ళు కాబట్టి జ్ఞానాన్ని వాళ్ళు ఇవ్వగలుగుతారు మనకి. కాబట్టి దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటంటే మనకి ఈ జ్ఞానము ఎవరైతే ఉన్నవాళ్ళు లేని వాళ్ళకు పంచడమే విద్య. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయటం. అంటే అది లేకుండా మనకు ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగం లేదు. కాబట్టి మొట్టమొదటి స్టూడెంట్స్ ఒక మంచి కాలేజీని ఎన్నుకుంటున్నామంటే వాళ్ళు ఎన్నుకోవాల్సింది మొట్టమొదటి ఏంటంటే ఆ కాలేజీలో పాఠం ఎవరు చెప్తున్నారు, ఆ కాలేజీ చరిత్ర ఏంటి, ఆ కాలేజీని ఎవరు నడుపుతున్నారు, ఇవి మెయిన్గా చూసుకోవాలి.
ఓకే, రైట్. అంటే ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ ఎక్కువ ఎంబీఏ ఒకటే కాదు, ఎంబీఏతో పాటు పీజీడిఎం అనేది కూడా దానికి యాడ్ చేసి కాంబినేషన్లో తీసుకుంటూ ఉన్నారు. అలా తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే ఈ ఎంబీఏకు పీజీడిఎంకు ముఖ్యమైనటువంటి తేడా ఏంటంటే రెండు మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్స్, రెండు బిజినెస్ ప్రోగ్రామ్సే. అయితే యూనివర్సిటీ కానీ డీమ్ టు బి యూనివర్సిటీ కానీ అయితే ఎంబీఏ డిగ్రీని అవార్డు చేయొచ్చు. లేదు అంటే ఏదైనా అటానమస్ సంస్థలు అన్నీ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అంటారు, పీజీడిఎం అంటారు. ఆ పీజీడిఎం డిగ్రీని అవార్డు చేస్తాయి. ఇవి రెండు కూడా ఈక్వలే. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే పీజీడిఎం ఈజ్ బెటర్ దాన్ ఎంబీఏ అని చాలామంది అంటుంటారు. నేను ఏది గొప్ప అనేది మీమాంసలకి నేను వెళ్ళను, దేని గొప్ప దానికే ఉంటుంది. పీజీడిఎం ఒక మేజర్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే అది ఇండస్ట్రీతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అంటే ఇండస్ట్రీలో ఏది అవసరమో అదే సిలబస్గా ఉంటుంది. తరచూ వాళ్ళ సిలబస్ను రివైజ్ చేసుకుంటారు. తర్వాత ఇండస్ట్రీలో ఎవరైతే ప్రాక్టీసింగ్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళు వచ్చి పాఠాలు చెప్తారు. అందుచేత ఇండస్ట్రీకి ఏది అవసరమో అదే ఇక్కడ సిలబస్గా చెప్తారు. కాబట్టి వాళ్ళకు మంచి జాబులు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకు సినర్జీ లాంటి సంస్థలు కూడా అలాగే తీసుకుంటుంది. పీజీడిఎంఏ అవార్డు చేస్తుంది. కాబట్టి మేమంతా ఇండస్ట్రీతో మమేకమై మేము ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తాం. ఓకే, రైట్. జనరల్గా ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత, సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జాయిన్ అయిన తర్వాత ఆ స్టూడెంట్కి చాలా రకాల ఫియర్స్ ఉంటాయి. చాలా మందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, ఎవరితోనైనా మాట్లాడడానికి లేదంటే సోషలిజం చేయడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ని మీరు ఎలా డెవలప్ చేస్తారు? అంటే లీడర్షిప్స్ క్వాలిటీస్లో కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ, వాళ్ళంతట వాళ్ళు కొన్ని డెసిషన్ మేకింగ్ అంటారు చూసారా, అలాంటి సొంత నిర్ణయాలు తీసుకునే అంత పర్ఫెక్ట్గా ఒక మనిషిని, ఒక స్టూడెంట్ భవిష్యత్తుని మీరు ఎలా తీర్చిదిద్దుతారు? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అయితే వాళ్ళకు అకాడమిక్స్లో చాలా బాగా మార్కులు వస్తాయి. కొంతమంది చదువుల తల్లులు అంటారు వాళ్ళని, వాళ్ళు చాలా సరస్వతి పుత్రులు అంటుంటారు. చాలా బాగా చదువుతారు, 90% వస్తుంది. ఒక్కొక్కసారి 100కు 100 మార్కులు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు రావు అంటే అక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు. ఏ ఒక్కరైనా స్టూడెంట్స్ కొంచెం తెగించి ఇంగ్లీష్లో మాట్లాడితే అబ్బా వీడు ఫారిన్ నుంచి దిగొచ్చాడురా అని ఎగతాళి చేస్తారు. అందువల్ల ఏంటంటే అక్కడ ఆ మాట్లాడేంత అవకాశం లేదు. వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఏదో చిన్న ఉద్యోగం ఎత్తుకుందామన్నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకు 10-15 వేలకు మించి జీతాలు ఇవ్వరు. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మేజర్. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఈ అంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు, వాళ్ళు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. కానీ వాళ్ళకి మాత్రం 40-45% మార్కులే వస్తాయి. అంటే అకాడమిక్స్లో అంత గొప్పగా ఉండకపోయినా కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల వాళ్ళకి 20,000-30,000 ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో చెప్పడానికే ఈ ఉదాహరణ చెప్తున్నా. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలకి కొంచెం కష్టపడితే ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కేవలం లాంగ్వేజ్ ఒకటే కాదు, మనం మనసులో ఉన్నటువంటి భావనని ఇతరులకి ఏ విధంగా వ్యక్తీకరించేటువంటి పద్ధతిని కమ్యూనికేషన్ స్కిల్ అంటాం. అంటే ఎక్కువ పదాలు లేకుండా తక్కువ పదాలతో భావాన్ని ఇతరులకు అర్థమయ్యే రీతిలో సునాయాసంగా చెప్పడం. వండర్ఫుల్. అది బేసిక్గా ఏ భాషకైనా ఉంది. అది కమ్యూనికేషన్ అంటే కేవలం ఒక ఇంగ్లీష్ భాషే కాదు. ఇంగ్లీష్ భాష మనకు అంటే విదేశీ భాష కనుక మనకు కొంత తర్ఫీదు ఇస్తే అక్కడ తయారవుతాం. ఇంకోటి ఏంటంటే మనకు అక్షరమాలలో మనకు తెలుగులోనే ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కంపేర్ టు ఇంగ్లీష్. అందుచేత ఒక భాష వచ్చిన తర్వాత రెండో భాష నేర్చుకోవడం చాలా సులభం. ఇంగ్లీష్ నేర్చుకున్నది పెద్ద కష్టమైన పని కాదు. ఇప్పుడు ఉదాహరణకు నేను మాస్టర్స్ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడం నాకు ఎంతో టైం పట్టలేదు. ఒక 6 నెలల కాలంలో ఇంగ్లీష్ నేర్చుకున్నాను. గత 39 ఏళ్ళుగా నేను ఇంగ్లీష్లోనే పాఠం చెప్తున్నాను. అనేక దేశాల్లో కూడా మీరు చేస్తున్నారు. అంటే ఇంగ్లీష్ మస్ట్, అక్కడ ఇంగ్లీష్ తప్పనిసరి. అయితే పిల్లలకి ఏమవుతుందంటే నేర్చుకుని నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను అని 10 ఏళ్ళు చెప్తారు. కానీ 10 నెలల పాటు కష్టపడడానికి సిద్ధంగా లేరు. అందుకని ఇంగ్లీష్ రాదు. ఒక 2 నెలల కాలంలో ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడం నేర్చుకోవచ్చు. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. దానికి మేము ఏం చేస్తామంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి పెడితే నడవదు. కాబట్టి మన డే టు డే యాక్టివిటీలో రొటీన్లోనే ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి. అందుకే ఏం చేస్తాను, ఒక బుక్ రివ్యూ ఉంటుంది. ఒక బుక్ను చదివి దాని మీద సారాంశం అంతా ఒక 10 స్లైడ్స్ తయారు చేసుకొని స్టేజ్ మీదకి వచ్చి ఆ పోడియం దగ్గర నిలబడి మాట్లాడాలంటే ముందు భయపడతారు, వణుకు పుడుతుంది. ఆ భయానికి కూడా ఒక భయం ఉంటుంది కదా, ఆ భయాన్ని కూడా భయాన్ని పుట్టించాలి. ఒక సెమిస్టర్లో కష్టం అవుతుంది, రెండో సెమిస్టర్లో కష్టం అవుతుంది, తర్వాత ఇక పికప్ అవుతారు. అలాగే ప్రతి సబ్జెక్ట్లో
ఒక అసైన్మెంట్ ఉండేది. అసైన్మెంట్ ఏం రాసేమో అది 10 మందికి చెప్పాలి. ఓ వాళ్ళు అసైన్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు స్టేజ్ మీదకి చెప్తున్నప్పుడు మేము వీడియో తీసి అది మళ్ళీ ప్రొజెక్టర్లో వేసి ప్లే చేస్తాం. నీ ముఖం నువ్వే చూసుకో, నువ్వు ఎక్కడ చేతులు ఎలా తిప్పుతున్నావు, తర్వాత ఎలా మాట్లాడుతున్నావు, ఇవన్నీ తెలుస్తాయి. అంటే మనం 100 సార్లు చెప్పడం కన్నా ఒకసారి చూపించడమే బెటర్. దానివల్ల ఏమవుతావు, నేను ఇలా మాటికి కనురెప్పలు ఎగురేస్తున్నానా, నా చేతులు ఎక్కువగా ఊగుతున్నాయా, మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయా, ఎలా ఉన్నాయి, వాళ్ళే అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని రానున్న కాలంలో వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ వీ డూ ఇన్ ద క్లాస్. ఒక 8 సబ్జెక్టులు ఉంటాయి ఒక సెమిస్టర్లో. 8 సబ్జెక్టులకు సెమిస్టర్కు 2 సార్లు వాళ్ళు వచ్చిన 16 సార్లు ఒక్కొక్క స్టూడెంట్ స్టేజ్ మీదకి వచ్చి ప్రజెంటేషన్ ఇస్తారు. 16 సార్లు చేసిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ సెమిస్టర్ ఎండింగ్ కల్లా భయం పోతుంది. ఒక ఇంటర్వ్యూకి పంపించిన ప్రశ్నలు అడుగుతారు వాళ్ళే. ప్రశ్నించడం చాలా కష్టం. ప్రశ్నలు వాళ్ళే అడుగుతారు. ఇతరులు ప్రశ్నించినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలి. అప్పుడు కోపం రాకూడదు. సో యాంగర్ మేనేజ్మెంట్ సెట్ అవుతుంది. నువ్వు ఎవరైనా ఒక ఇరుకాటంలో పెట్టే క్వశ్చన్ అడిగితే కోపం వచ్చేస్తుంది అందరికీ. కానీ ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని సిద్ధమై వస్తాడు తను. అందుచేత కోపం రాదు. కోపం ఎప్పుడు వస్తుంది, మన అసమర్థత ఉన్నప్పుడే కోపం వస్తుంది. ఒక పిల్లవాడిని తల్లి కానీ తండ్రి కానీ దెబ్బ వేస్తారు, వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక. అది పిల్లాన్ని మనం ఎందుకు కొడతామంటే వాడు తిరిగి కొట్టడు కాబట్టి మనం కొడతాం. నా సమాధానం ఎందుకు కొడతాం పిల్లవాడిని అంటే వాడు తిరిగి కొట్టలేడు కాబట్టి మనం కొడతాం, బలహీనులు కాబట్టి. మనకి సమాధానం లేదు. చిన్నపిల్లలు చాలా ఇంక్విజిటివ్గా ఏవో ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు అడిగినప్పుడు మనము సమాధానం లేకపోతే ఇలాంటి అడగొద్దు, షట్ యువర్ మౌత్ అని చెప్తుంటాం. ఈ భావనలో నుంచి బయటపడాలి. స్టూడెంట్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, అది చిన్నదా పెద్దదా, దానికి మనకు టాలరెన్స్ ఉండాలి. ఇప్పుడు మన పిల్లవాడు ఒక చిన్న క్వశ్చన్ అడిగితే 100 మందికి చెప్పేస్తాం, అబ్బాయి ఇలా మాట్లాడతాడని ఫోన్లు కూడా చేసి చెప్తాం. కానీ అదే స్టూడెంట్ మాట్లాడితే మనకు ఆ టాలరెన్స్ ఉండదు. ఇది ఎల్కేజీ క్వశ్చన్ సిడౌన్ అంటారు, కానీ మా సంస్థలో అలా ఉండదు. ఏ క్వశ్చన్ ఈజ్ ఏ క్వశ్చన్, అది మంచి క్వశ్చనా చెడ్డ క్వశ్చనా అనేది ఉండదు. ఎప్పుడైతే మీరు ఒక తండ్రి స్థానంలోనూ ఒక తల్లి స్థానంలో ఉండి ఆ పిల్లాడు అడిగే ప్రశ్నను మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు, అప్పుడు వాళ్ళకి అడిగేయాలనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అడిగితే సమాధానం వస్తుందన్న ఆలోచన వస్తుంది కనుక ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న అడిగినప్పుడు మేబీ ఒక 4-5 చిన్న క్వశ్చన్లు అడగవచ్చు, తర్వాత పెద్ద పెద్ద క్వశ్చన్ అడుగుతాడు. కొన్నిసార్లు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనకు సమాధానం రాదు. సమాధానం దొరికితే ఎన్నో ఏళ్ల నుంచి దొరకని ప్రశ్నలకు సమాధానం కూడా దొరకవచ్చు. అది ఒక పెద్ద ఇన్నోవేషన్ కూడా కావచ్చు. కాబట్టి మన సముద్రాన్ని పాల సముద్రం చిలికినప్పుడు ఖచ్చితంగా విషమే వచ్చింది మొదట్లో. కాబట్టి అమృతం ఎప్పుడో ఒకసారి వస్తుంది, దానికోసం వెయిట్ చేయాలి. ఆ అవకాశాన్ని మన స్టూడెంట్కి ఇస్తే అద్భుతంగా ఎదుగుతాడు. దట్స్ వాట్ వీ డూ ఇన్ సినర్జీ. ఓకే, అంటే ఇంత స్టూడెంట్ని డిసప్పాయింట్ చేయకుండా ఎలాంటి ప్రశ్న అడిగినా పేషెన్సీతో సమాధానం చెప్పే విధంగా ఫ్యాకల్టీ ఉంటుంది. టీచర్లు అలాగే ఉంటారు, వాళ్ళకి అనుభవం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే అందరూ ఇండస్ట్రీ నుంచి వస్తారు కాబట్టి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ క్వశ్చన్స్ని ఎంకరేజ్ చేయాలి. ఓకే, అట్లా మేబీ ముందు వచ్చినటువంటి క్వశ్చన్స్ కొన్ని చిన్న క్వశ్చన్స్ అవ్వచ్చు, సింపుల్ క్వశ్చన్స్ అవ్వచ్చు. మనం వాటిని ఎంకరేజ్ చేస్తేనే పెద్ద క్వశ్చన్స్ తర్వాత వస్తాయి. కనుక ఆ ఐడియాలజీ మనకు ఉండాలి, అలాంటి ఊర్పు కూడా మనకు ఉండి పిల్లల్ని తీర్చిదిద్దగలిగితే 6 monthsలో అద్భుతంగా మాట్లాడతారు. మొదట వాళ్ళు వచ్చినప్పుడు ఆ మైక్ పట్టుకున్నప్పుడు వణుకుతారు. 3rd సెమిస్టర్ 4th సెమిస్టర్కు నీకు టైం అయిపోయింది, ఒక స్టూడెంట్కి 15-20 minutes ఇస్తాం టైం. ఎక్కువ మంది 60 మంది స్టూడెంట్స్కి అందరికీ అంత టైం ఇవ్వలేము కనుక ఆ తర్వాత 15 minutes అయిపోతే నాకు కెన్ ఎక్స్టెండ్ అనదర్ 5 minutes అని ప్రొలాంగ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి సబ్జెక్టు అంత ఉంటుంది, ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు. అందుకని ఇక ఒక్కొక్కసారి మైక్ ఎంతసేపు చెప్పినా వాళ్ళు వదలరు, వాళ్ళని మైకాసురులని కూడా అంటుంటాం మేము. అలా తయారైపోతారు. అంటే ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు పిల్లలతో చక్కగా. అలా ఉంటేనే వాళ్ళల్లో నుంచి మంచితనం మనం వెలికి తీయగలుగుతాం కదా. అవును, చాలా మంచి విషయం చెప్పారు. ఒక ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఇండస్ట్రీకి వెళ్ళే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్, వాళ్ళు ఫస్ట్ కరికులం అనేది చూస్తారు. కానీ మన సినర్జీ పీజీడిఎం కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వివిధ రకాలైన ఇండస్ట్రీలకి తగ్గట్టుగా ప్రొఫైల్ ఈ కరికులం ప్రిపేర్ చేయడానికి, డిజైన్ చేయడానికి చాలా ఆలోచించి చేయాలి. ఆ డిజైన్ చేసే విధానం కూడా అద్భుతంగా ఉండాలి. సో దానికి మీరు ఎలాగా ట్రైనింగ్ ఇస్తారు? అంటే మాకు ఇప్పుడు సిలబస్ డిజైన్ విధానం ఎలా ఉంటుందంటే, మాకు ఒక అకాడమిక్ అడ్వైజరీ బోర్డ్ అని ఉంటుంది. వీళ్ళంతా కూడా నిష్ణాతులైనటువంటి ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉంటారు, కొంతమంది సిఇఓలు ఉంటారు. ఒక్కొక్క రంగంలో ఇప్పుడు ఉదాహరణకి డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ రంగంలో వాళ్ళు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉంటారు.
అలాగే Experts ఉంటారు. ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అసలు ఈ రానున్న 5 ఏళ్ల కాలంలో ఎలాంటి మార్పులు వస్తాయో వాళ్ళు ముందుగా ఊహించగలుగుతారు. ప్రొయాక్టివ్ అప్రోచ్ ముందు చూపు ఉంటుంది. ముందు చూపు ఉంటుంది. ఆ ముందు చూపుతోనే రానున్న కాలంలో ఇలాంటి మార్పులు వస్తాయని గ్రహించి ఆ మార్పులకు అనుగుణంగా ఇప్పుడు మేము సిలబస్ను డిజైన్ చేస్తాం. ఓకే. సో జనరల్గా ప్రాక్టికల్ లెర్నింగ్ గురించి చెప్పమంటే మీ ఉద్దేశంలో లైవ్ ప్రాజెక్ట్స్, కేస్ స్టడీస్, ఇండస్ట్రీ విజిట్స్, కార్పొరేట్ ఇంటరాక్షన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వీటికి ఆపర్చునిటీస్ ఎంతవరకు ఉంటాయంటారు? అంటే ఇప్పుడు బేసిక్గా ఆపర్చునిటీస్ అంటే ఇండస్ట్రీలో కూడా ఇలాంటి పని చేయటానికి అవసరం ఉంది. ఇది మ్యూచువల్ బెనిఫిట్ అంటాను నేను. స్టూడెంట్స్కి ప్రాజెక్ట్ ఎంత అవసరమో కంపెనీ వాళ్ళకు కూడా ప్రాజెక్ట్ ఇవ్వడం అంతే అవసరం. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ట్రైన్ చేసుకుంటే కదా వీళ్ళు ప్రాజెక్ట్ చేసి ఆ కంపెనీ యొక్క పూర్వపరాలు తెలుసుకొని ఆ వర్క్ నేర్చుకుంటే వాళ్ళే కదా రేపు ఎంప్లాయీగా వస్తారు. ఇండస్ట్రీస్ కూడా ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అందుచేత ఏమవుతుందంటే మేము ఒక 3 months ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ చేయిస్తాం. సమ్మర్ ఇంటర్న్షిప్ అంటాం. ఒక 3 months పనిచేసినప్పుడు వాళ్ళకు కొద్ది గొప్ప వాళ్ళకు స్టైఫండ్ కూడా ఇస్తారు. అది గొప్పగానే చెప్పగానే 15,000 20,000 per month ఇస్తారు. సో అయితే వాళ్ళకి ఏంటంటే బాధ్యతాయుతంగా పనిచేస్తారు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఒకటి. రెండవది నేను ఏదో కొంత ఈ కంపెనీకి ఉపయోగపడి పని చేయాలి. తర్వాత 3 నెలల కాలం నేను పనిచేసిన తర్వాత వాళ్ళు నాకు జాబ్ ఆఫర్ కూడా ఇవ్వాలా. 3 నెలలు నా దగ్గర పనిచేశారు కదా, మీ కోర్స్ అయినాక వచ్చి మా దగ్గర జాయిన్ అయిపోండి అనేటువంటి కంపెనీలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ఇంకా ఎంతకాలం ఉంటుంది మీ కోర్సు, మీరు కంటిన్యూ చేయండి జాబ్లోనే, మీ డైరెక్ట్తో మాట్లాడతాము అనేటువంటి కొన్ని కంపెనీస్ కూడా ఉంటాయి. వాళ్ళ అవసరాన్ని బట్టి మనం ఎంత బాగా చేస్తాము ఇంటర్న్షిప్ వాళ్ళ దగ్గర, వాళ్ళు అంత దగ్గరికి తీసుకుంటారు. అందుచేత మనకి జాబ్ ఆపర్చునిటీస్ చాలా వరకు ఈజీ అవుతాయి. ఇంకోటి నేను ఇప్పుడు గత 39 ఏళ్ళుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి టీచింగ్ నాకు మొట్టమొదటి బ్యాచ్లో చేసినటువంటి స్టూడెంట్స్ దాదాపు 30 ఏళ్ళ కాలం నుంచి స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు ఇప్పుడు, వైస్ ప్రెసిడెంట్ స్థాయి. సో వాళ్ళకు కూడా ఇలాంటి పని చేసి పెట్టడానికి, ఉదాహరణకు ఒక బ్యాంక్ ఉంది, దాంట్లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది ఒక సర్వే చేసి మాకు ఇవ్వండి అని వాళ్ళకు కూడా తెలియాలి. కాబట్టి మార్కెట్ రీసెర్చ్లోకి తీసుకుంటారు. వీళ్ళు మార్కెట్ రీసెర్చ్ చేసి వాళ్ళకి రిజల్ట్ ఇచ్చి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చేస్తారు. ఒక స్టూడెంట్ నా దగ్గర ఇలాగే చేశాడు. వాళ్ళు అమూల్ కంపెనీకి చేశారు. ఇతను ఇచ్చినటువంటి రికమెండేషన్స్ దృష్టి పెట్టుకొని ఆ అమూల్ ఐస్ క్రీమ్ను వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది ప్రోడక్ట్. అది 30 ఏళ్ళ నాటి మాట చెప్తున్నాను, 30 ఏళ్ల సంవత్సరాల క్రితం. ఇలాంటి గొప్ప గొప్ప ఐడియాలు, గొప్ప గొప్ప ప్రోడక్ట్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ చేయటం వల్లనే వస్తాయి. ఇప్పుడు సులాభ అని కాంప్లెక్స్ ఉంటాయి కదా, సులాభ అనేటువంటిది కూడా ఆయన థీసిస్లో నుంచి వచ్చినటువంటిది. సోషియాలజీ డిపార్ట్మెంట్లో ఒక ఆయన బీహార్ నుంచి అనుకుంటాను, ఆయన రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇచ్చిన ఐడియాస్ వల్లనే ఈ సులాభ అనేటువంటిది వచ్చింది. సో సోషల్ ఇబ్బందులు ఉంటాయి కదా, సామాజిక ఇబ్బందులు కొన్ని, బయటికి వెళ్ళినప్పుడు బహిర్భూమికి వెళ్ళాలంటే ఎలా బట్టి ఈ కాన్సెప్ట్ తీసుకొని ఆయన రీసెర్చ్ చేయడం జరిగింది. అది తీసి సబ్మిట్ చేసేటప్పుడు ఈ చెప్పడము, ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ రావటం. సో ఇలా చాలా చాలా ప్రోడక్ట్స్ అలాగే పుడతాయి, పెద్ద పెద్ద బిజినెస్ కంపెనీలు ఇలాగే పుడతాయి. యూనిక్ థాట్స్ నుంచి వస్తాయి. అవన్నీ ఈ యంగ్ మైండ్స్ కాబట్టి వాళ్ళు కొత్త కొత్త ఐడియాలు జనరేట్ చేస్తారు. ఆ ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్లో నుంచి కొత్త ప్రోడక్ట్స్ పుట్టుకొస్తాయి. ఓకే, రైట్. సో ఒక స్టూడెంట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్టూడెంట్ యొక్క లెర్నింగ్ స్కిల్స్, ఎట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఎలా ఇంప్రూవ్ అవుతాయి అన్న విషయాన్ని మీరు ఇందాక చెప్పారు. మన దగ్గర ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉంది కాబట్టి దాంట్లో డోకాయే ఉండదని. ఇంకా ఏ విధంగా తరపిది ఇవ్వడం వల్ల స్టూడెంట్ ఇంకా పర్ఫెక్ట్గా అవుతాడు? యూజువల్గా మన దగ్గర ఉండేటువంటి, నేను అనేక దేశాల్లో కూడా టీచ్ చేశాను కాబట్టి లెర్నింగ్ స్టైల్స్ అక్కడ ఇక్కడ కొంత తేడా ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే టీచరు బేసిక్ కాన్సెప్ట్స్ చెప్తారు, ఆ తర్వాత వాళ్ళను ఒక ప్రాజెక్ట్ ఇవ్వడము లేదా ఒక కేస్ స్టడీ డిస్కస్ చేయటము, వాళ్ళను అత్యంత దగ్గరికి తీసుకెళ్తారు, రియాలిటీకి చాలా దగ్గరగా తీసుకెళ్తారు. వాళ్ళతో కనీసం అంటే మనం ఒక 10 గంటల పాఠం చెప్తే 100 గంటలు వాళ్ళతో పని చేయిస్తారు. అప్పుడు లెర్నింగ్ అంటే బై డూయింగ్ అన్నమాట, చేస్తూ చేస్తూ నేర్చుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు మనం చూడండి, ఇప్పుడు మనం వంట నేర్చుకుంటాం కిచెన్లో. అమ్మ హార్వర్డ్లో పిహెచ్డీ చేయలేదు, కులినరీ సైన్సెస్లో ఏమైనా పిహెచ్డీ చేసి వచ్చిందా? లేదు కదా. మనం ఏమన్నా వంట చేయడానికి ఏమైనా కోర్సు నేర్చుకుంటున్నాము? లేదు కదా. అంటే అమ్మ చేస్తున్న దాన్ని చూస్తాం మనం. అయితే ఒకసారి 2 సార్లు సరిగ్గా చేయలేకపోవచ్చు. కొన్ని రోజుల తర్వాత మీరు వంట నేర్చుకున్న తర్వాత మీరు టేస్ట్ చూడండి, అమ్మ ఏం చేస్తుందో అదే ఉంటుంది, అదే ఉంటుంది మోరాలెస్. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్ఫర్ బై సీయింగ్ అదర్స్ డూయింగ్ మనం నేర్చుకుంటాం. అలాగే మన పిల్లలు కూడా మన నుంచే నేర్చుకుంటారు. అందుచేత ఇప్పుడు మేము ఎప్పుడైతే ఇండస్ట్రీ నుంచి వాళ్ళు వచ్చి పాఠం చెప్తున్నారో అది ప్రాక్టికల్ ఓరియంటేషన్తో వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇండస్ట్రీలో 3-4 నెలలు ట్రైనింగ్ కూడా చేస్తారు కాబట్టి
వాళ్ళకు ఆ రియాలిటీ ఏం జరుగుతుందో ఇండస్ట్రీలో అదే చేస్తారు. కాబట్టి థియరీకి ప్రాక్టీస్కి తేడా ఉండదు బిజినెస్ స్కూల్లో చదివితే. వేరే అదర్ కాలేజెస్ ఏంటంటే థియరీ చెప్తారు, ఎగ్జామ్స్లో బాగా మార్కులు వస్తాయి, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. దాన్ని ఆ గ్యాప్ను ఫిల్ చేయడం కోసం మేము ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మందిని పిలుస్తాము, వీళ్ళని ఎక్కువ కాలము ఇండస్ట్రీలో కూడా ప్లేస్ చేస్తాము. కనుక మాకు ఆ అవకాశం దొరుకుతుంది, జాబ్స్ కూడా తొందరగా వస్తాయి మా పిల్లలకి, కొంత శాలరీ కూడా ఎక్కువ పే చేస్తారు మా పిల్లలకి. సో రైట్. అయితే మామూలుగా మీరు ఇప్పుడు ఇంటర్న్షిప్ అని చెప్పి చాలా నొక్కి చెప్తూ ఉన్నారు, వాళ్ళకి ఇది చేయటం వల్ల కెరియర్ ఎంత బాగుంటుందంటే ఏం చెప్తారు? అట్ ద సేమ్ టైం మన సినర్జీ బిజినెస్ ఆఫ్ స్కూల్లో ఆపర్చునిటీస్ ఇంటర్న్షిప్కి ఎలా ఉంటాయంటారు? అంటే దాదాపుగా 90% మందికి పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి. కొద్దిమంది ఏం చేస్తారంటే కొన్ని కంపెనీస్ని ఎన్నుకుంటారు, నాకు ఈ కంపెనీలోనే ప్రాజెక్ట్ చేయాలని నేను కోరుకుంటారు. ఆ కంపెనీలో ప్రాజెక్ట్ ఇవ్వగలుగుతారు, కానీ మనకున్న కాంటాక్ట్స్ వల్ల స్టైఫండ్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. అట్లా ఒక 10% తీసేస్తే 90% అందరికీ కూడా ఇంటర్న్షిప్స్ వస్తాయి. ఈ ఇంటర్న్షిప్స్ రావడం చాలా ఈజీ ఎందుకు అవుతుందంటే మనకు ఆల్రెడీ నెట్వర్క్ ఉంది కాబట్టి. ఓకే రైట్. సో జనరల్గా చాలామంది స్టూడెంట్స్కి చదువుతూ ఉంటారు, మీరు చెప్పినట్లుగానే ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది, ఎక్స్పర్ట్స్ కాలేజ్ ఫ్యాకల్టీ ఉంటుంది, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరి మీద పర్సనల్ కేర్ అనేది మీరు తీసుకుంటూ ఉంటారు. ఎన్ని తీసుకున్నా సరే తర్వాత నా ఫ్యూచర్లో ప్లేస్మెంట్ ఏంటి, జాబ్ వస్తుందా రాదా, ఇలాంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్లో కామనే. సో అది మన సినర్జీ స్కూల్ దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి ఆపర్చునిటీస్ ఇస్తారు? ఎట్ ద సేమ్ టైం ప్రతి స్టూడెంట్ కూడా ప్లేస్మెంట్ అవుతాడా, దానికి మీరు గ్యారంటీ ఇస్తారా? అంటే ఇక్కడ 2 రకాలుగా చెప్పాలి మనము. మొట్టమొదటి ఏంటంటే అందరికీ జాబ్ ఇవ్వాలా 100%. అంటే అందరికీ ఎలాంటి జాబ్ జాబ్ ఏదో ఒకటి వస్తుంది, కానీ ఎలాంటి జాబ్ వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. అందరూ మాకు 100% ప్లేస్మెంట్ అంటారు, కానీ 100%లో ఎలాంటి ప్లేస్మెంట్ అదొకటి. అయితే ఎలాంటి ప్లేస్మెంట్ వస్తుంది, ఎంత శాలరీ వస్తుంది అనేటువంటిది కాలేజీ డిసైడ్ చేయలేదు. ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎంత కష్టపడతారో అంత మంచి జాబ్ వస్తుంది, వాళ్ళ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. ఈ 2 ఏళ్ళు ఎంజాయ్ చేస్తే 20 ఏళ్ళు కష్టపడతారు, ఈ 2 ఏళ్ళు బాగా కష్టపడితే 20 ఏళ్ళు సుఖపడతారు. సింపుల్, దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్. ఇదొకటి. రెండవది ప్లేస్మెంట్ ఎలా వస్తుంది, మనకున్న స్కిల్ని బట్టి వస్తుంది. కాబట్టి మన ఫేస్ వాల్యూని చూసో కాలేజ్ పేరు చూసో చాలామంది కాలేజీలు చెప్తుంటారు మేము 20 కంపెనీలతో మాకు MOU ఉంది అని బాగా వాయిస్తూ ఉంటారు. అది అబద్ధం అండి. ఏ కంపెనీ కూడా ఏ కాలేజీతో MOUలు సైన్ చేయవు. కాకపోతే వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు కాలేజీలకు వస్తారు, తీసుకుంటారు. మాకు కూడా మా పిల్లల్ని ప్లేస్ చేయాలి కాబట్టి మేము కూడా పోయి అప్రోచ్ అవుతాం. వాళ్ళకు మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ కంపెనీలు, ఇప్పుడు ఉదాహరణకు ఐటీసీ లాంటి కంపెనీలు, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మా దగ్గర ఖచ్చితంగా ఫోన్ చేస్తారు వాళ్ళు, మేము మా పిల్లల్ని ఎవరి ఇయర్ పంపిస్తాం. అయితే ఒక్కొక్కసారి ఒక సంవత్సరం రిక్రూట్మెంట్ ఉండకపోవచ్చు, ఐటీసీనే రాక్కర్లేదు, అలాంటి కంపెనీలు ఇంకా చాలా ఉంటాయి కదా. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి కూడా ఏమిటి, ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ పంపించాము, నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఐటీసీ రావాలంటే వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ అన్నా ఉండాలా, ఎక్స్పాన్షన్ అన్నా ఉండాలా, లేకుంటే ఉన్న వాళ్ళు సరిగ్గా వెళ్ళిపోయినా ఉండాలి, అప్పుడే కదా మళ్ళీ వేకెన్సీ వస్తుంది అక్కడ. కనుక ఒక కంపెనీ వస్తుందంటే అదే కంపెనీ ఎప్పుడు వస్తుందని లేదు, కొత్త కంపెనీ రాకూడదని ఏమీ లేదు. కనుక జాబ్ ఎప్పుడు వస్తుందని మన స్కిల్ బాగున్నప్పుడు 4 జాబులు వస్తాయి. మా దగ్గర యావరేజ్న 3-4 ఆఫర్ లెటర్స్ తీసుకొని ఆఫర్ లెటర్లో ఏది చూజ్ చేసుకోవాలో తెలియని అయోమయ స్థితిలో ఉండేవాళ్ళు చాలా 50% మంది పిల్లలు ఉంటారు. 3-4 జాబ్స్ వస్తాయి కొంతమందికి. అందరికీ 3-4 జాబ్స్ వస్తాయా, అందరికీ 10 లక్షల శాలరీ వస్తుందంటే ఆన్సర్ ఇది నో. అందరికీ 10 లక్షల శాలరీ రాదు, ఒకరికో ఇద్దరికి వస్తుంది. అయితే అందరికీ ఏమొస్తుందంటే మినిమం ఒక 5 to 6 lakhs ప్యాకేజ్తో వస్తాయి. ఇంకోటి ఏంటి, అసలు శాలరీ అనేటువంటిది ఇంపార్టెంటే కాదు. మొట్టమొదటి చేరుతున్నటువంటి జాబ్కి నీకు జాబ్ వచ్చింది, రీజనబుల్ శాలరీ అబౌట్ 5 lakhs 6 lakhs ప్యాకేజ్ వస్తే ఇన్ హైదరాబాద్ స్టాండర్డ్స్ ఇట్స్ ఓకే. బెంగళూరులో మీకు 1,00,000 వచ్చిన, హైదరాబాద్లో 50,000 వచ్చిన, రెండు ఒకటే. ముంబైలో అయితే 1,25,000 వచ్చిన, రెండు ఒకటే. అందుచేత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ యొక్క స్థాయి ఉంటుంది, ఆ కంపెనీలో మనం చేసే పనిని కూడా చూడాలి మనం. అంటే నేర్చుకోవడానికి అవకాశం ఉంటే కొద్దిగా తక్కువ శాలరీ అయినా ఇబ్బంది లేదు, దాంట్లో చేరాలా, నేర్చుకోవాలి. ఒక 1 year తర్వాత మీరు వేరే కంపెనీస్కి వెళ్తే, ఉదాహరణకు IBM లాంటి కంపెనీస్లో ట్రైనింగ్ చాలా బాగుంటుంది. ఒకసారి దాంట్లో పనిచేస్తే మిగతా ఏ కంపెనీకి వెళ్ళినా కూడా లెర్నింగ్ అనేది బాగుంటుంది కాబట్టి ఎక్కడైనా మనం మనగలుగుతాం. అందుచేత ఎలాంటి కంపెనీలో చేరుతున్నాము, ఎలాంటి జాబ్ చేస్తున్నాము, ఎంత శాలరీ వస్తుంది అనేటువంటిది అనేకమైనటువంటి ఈ రీజన్స్ నిర్ణయం చేస్తాయి మనం ఏ కంపెనీలో చేరాలా, ఎంత శాలరీకి చేరాలన్నది. సో కాలేజీ యొక్క బాధ్యత ఏంటంటే కంపెనీలు తీసుకురావటం. అది కంపెనీకి తగినట్టు మీరు సిద్ధమై ఉండాలి. స్కిల్ డెవలప్ చేస్తాం కాబట్టి మీరు రోజు పార్టిసిపేట్ అయ్యి అక్కడ ఇంటర్వ్యూ బాగా పెర్ఫామ్ చేయాలి. మీకు ఆ రోజు ఆరోగ్యం బాగా సరిగ్గా చేయకపోవచ్చు, అంత మాత్రం చేసి మీకు జాబ్ రాదని కూడా కాదు. కాబట్టి అందరికీ జాబ్స్ వచ్చేంత వరకు మా ఎఫర్ట్స్ ఉంటాయి. 90 to 95% ఆఫ్ ది పీపుల్ గెట్ జాబ్స్.
రిమైనింగ్ 5% జాబులు రావా అంటే వస్తాయి, కానీ ఎప్పుడు వస్తాయి. ఎందుకు వస్తాయంటే కొంతమందికి యాటిట్యూడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఒక విద్యార్థి నాకు తెలుసు 5 ఇంటర్వ్యూలకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే నాకు ఫార్మల్ ప్యాంట్ లేదు సార్, నాకు జీన్ ప్యాంటే ఉంది అంటాడు. అది ఒక రీజనే కాదు. నిజానికి ఫార్మల్గా వెళ్ళాలి కదా ఇంటర్వ్యూకి. నిజానికి ఏంటంటే అతనికి జాబ్ అవసరం లేదు, అతనికి జాబ్ అవసరం లేదు. ఇంకొక స్టూడెంట్ ఉన్న గతంలో అనుభవాన్ని మీకు చెప్తున్నాను. ఇప్పుడు 5-10 ఇంటర్వ్యూస్కి వెళ్ళమంటే వెళ్ళాడు కానీ బట్ సెలెక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను పెర్ఫామ్ చేయట్లేదు అన్నాడు. ఎందుకంటే నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు సార్, నాకు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి ఉంది అన్నాడు. అది 10 ఇంటర్వ్యూస్కి వెళ్ళిన తర్వాత, అది మొదట్లో చెప్తే మేము పంపాం కదా ఇంటర్వ్యూకి. ఇలాంటి యాటిట్యూడ్ ఇష్యూస్ వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఒకరు ఇద్దరు, కొంతమంది పెళ్లి చేసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, కొంతమంది ఏం చేయక్కర్లేదు అమౌంట్ టేక్ బ్రేక్ అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నేను నెస్లేలో ఒక 3 ప్లేస్ చేశాను ఒక బ్యాచ్లో. 1 మంత్ లోపల ఒకతను రిజైన్ చేసి వచ్చాడు. ఎందుకంటే నాకు అందులో జాబ్లో ఛాలెంజ్ లేదు సార్ అంటాడు. నెస్లే మల్టీనేషనల్ కంపెనీ, ఎంతమంది బట్టలు చింపుకొని ఎదురు చూస్తున్నారు. అయితే ఆ అబ్బాయి అలా అన్నాడు. ఇంకొకటి నాకు భోజనం పడలేదు బెంగళూరులో అన్నాడు. బెంగళూరులో మామూలు భోజనమే తింటాం కదా, రైస్ దొరుకుతుంది అని. అంటే ఇలాంటి ప్రిటెక్స్ట్ ఏవో ఉంటాయి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్ప 95% జాబ్ అవసరం ఉన్నవాడికి ప్రతి వాడికి జాబ్ వస్తుంది. ఇంట్రెస్ట్ పే చేస్తే ఖచ్చితంగా అనేది ఉంటుంది. ఈరోజు ఈ జాబ్కు రాలేదు, 10 లక్షల శాలరీ రాలేదు, 8 లక్షల శాలరీ ఉండే కంపెనీ వస్తుంది కదా, దాంట్లో కాలేదు. తర్వాత 5 లక్షల శాలరీలో ఉండే జాబ్ వస్తుంది కదా, దాంట్లో వచ్చేస్తుంది. అది కూడా రాలేదనుకోండి, మళ్ళీ ట్రైన్ చేస్తాం. నీకు ఎందుకు రాలేదు అని అంటే ఇగో ఇవి నీ లోపాలు, ఇవి సరిదిద్దుకుంటే నెక్స్ట్ 1 మంత్లో మనం ఇంకో కంపెనీ వస్తుంది. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ని పుష్ చేస్తారు. 95% ఆఫ్ ద 100% నేను చెప్పను, గ్యారంటీ ఇవ్వలేను, కానీ 95% ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ ప్లేస్డ్. రైట్. ఈ విషయంలో మాత్రం స్టూడెంట్కి అయితే ఒక ఎగ్జూరెన్స్ 100% చేస్తాం. ఒకటి కాదు, 4-5 జాబ్స్ వస్తాయి. వాళ్ళ శాలరీ ఎంత అని మేము నిర్ణయం చేయలేము, కానీ మినిమం ఒక 30-40,000తో జాయిన్ అయితే హైదరాబాద్ స్టాండర్డ్స్లో మంచి జాబ్ అని నా నమ్మకం. రెస్పెక్టివ్ అంటే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో ఇంత వస్తుందంటే ఫ్యూచర్ ఉన్నట్టు. ఒకవేళ ఇంకొకటి కూడా చెప్తాను. ఇప్పుడు మీరు ₹1,00,000 రావాలని అనుకుంటారు, 50,000 ఇస్తున్నారు అనుకుందాం. నిజానికి 2-3 నెలల్లో మీ పెర్ఫార్మెన్స్ చూస్తే కంపెనీ వాళ్ళకి అర్థమవుతుందిగా, లేకుండా మీరు వెళ్ళిపోతారని వాళ్ళకి తెలుస్తుంది కదా. రెండవది, వాళ్ళు గుర్తించలేదు అనుకోండి, లేదు మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేద్దామని అదే శాలరీతో కంటిన్యూ చేశారనుకోండి, ఆ కాంపిటీటర్స్ తీసుకుంటారుగా మిమ్మల్ని. కాంపిటీటర్స్ ఆల్సో లుక్ ఫర్ గుడ్ పీపుల్ కదా. సో ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ఫస్ట్ 6 months అంతే. ఇఫ్ యు ఆర్ రియలీ టాలెంటెడ్, పీపుల్ రికగ్నైజ్ యూ. The same company will recognize first. If they don't recognize, somebody else will recognize and you will grow. Right. Yes, sir. This is the natural law. అది ఎవరు ఆపలేరు దీన్ని. కరెక్ట్, చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. సో ఈ విషయంలో మాత్రం స్టూడెంట్స్ 100% జాబ్ ప్లేస్ చేస్తాం. ఎస్, రైట్. సో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఏఐ అనేది మనకి బాగా ట్రెండ్ అవుతోంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ ఉంది, బిజినెస్ అనాలిటిక్స్, ఇలాంటి చాలా రకాల ప్లాట్ఫామ్స్ అనేవి మనకి వచ్చేసాయి. కాంపిటీషన్ కూడా అలాగే ఎక్కువ ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని, కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని ఎట్ ఏ టైమ్ లే ఆఫ్స్, టర్మినేషన్స్ అనేవి ఎక్కువైపోయినాయి. సో మన సినర్జీ బిజినెస్ ఆఫ్ స్కూల్ దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి ఎగ్జూరెన్స్ ఇస్తారు, ఫ్యూచర్లో కెరియర్ వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పి మిమ్మల్ని కనుక ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒక ఆడపిల్లను పెళ్లి చేసి అత్తగారింటికి పంపేటప్పుడు అమ్మ చాలా చెప్తుంది. ఏం చెప్తుంది అంటే, ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు గౌరవంగా మసులుకోవాలని ఇలాంటివి చెప్తూ ఉంటాం మనం. అంటే ఏమిటి అని అంటే, తనను మనం తయారు చేస్తున్నాం. అలాగే మేము కూడా ఇండస్ట్రీలో పంపించే ముందు పిల్లల్ని అత్తగారింటికి పంపినట్టే మేము కాలేజీలో కూడా అన్నిటికి సిద్ధం చేస్తాం. నెంబర్ 1, నువ్వు నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ ఎప్పటికీ నాలెడ్జ్ కాదు. రేపు కొత్తదే వచ్చింది కాబట్టి ఈ నాలెడ్జ్ మృగ్యమైపోతుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇప్పుడు నీకు ₹1,00,000 జీతం వచ్చే నాలెడ్జ్ ఇది రేపు ₹10 కూడా పనికి రాకపోవచ్చు. కాబట్టి మీరు ఏమిటి లెర్నబిలిటీ అంటాం మేము. అంటే కొత్తదాన్ని నేర్చుకోవడానికి వాళ్ళని సంసిద్ధంగా ఉండాలని చెప్తాం. డే 1 నుంచి అట్లా ట్రైన్ చేస్తాం. కాబట్టి కొత్తదనాన్ని ఎప్పుడు వెల్కమ్ చేయాలి, నేర్చుకోవాలి. అప్పుడు ఇది కాదన్నప్పుడు కొత్తది నేర్చుకుంటారు. ఒక వారం రోజులు కూర్చుంటారు, అది నేర్చుకుంటారు, మళ్ళీ సిద్ధమైపోతారు కొత్త జాబ్కి. అలాంటి యాటిట్యూడ్ బిల్డ్ చేస్తాం మేము. కాబట్టి మా పిల్లలకి జాబ్ పోతే ఇంకా నేను బతకలేను, ఇలాంటి ఇంకొక జాబ్ రాదు అనేటువంటి నిస్సహాయత ఉంది కదా, అది లేకుండా మేము మొదటి నుంచే ట్రైన్ చేస్తాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాం. 8లో వేసినా ఎక్కి రావాలి మొదట్లోనే చెప్తాం మేము. కాబట్టి దానికి సిద్ధం చేస్తాం కాబట్టి మా పిల్లలకు ఈ ఏఐలో ఇస్తే ఇంకొకటి వస్తుంది, ఏఐ తర్వాత ఏఐలో కూడా మనుషులు కావాలి, దానికి సిద్ధం చేస్తాం. దాన్ని మేమేమంటాం, కోర్స్ ఇన్నోవేషన్ అంటాం. ఇంతకుముందు మార్కెటింగ్ చెప్పేది, ఫేస్బుక్ వచ్చినప్పుడు సోషల్ మీడియాని మార్చాము. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది, డిజిటల్ మార్కెటింగ్ ఒక స్పెషలైజేషన్ పెట్టాము. ఇప్పుడు అగ్రి బిజినెస్ అనే ఒక కొత్త కోర్సు పెట్టాము మేము. అలాగే ఇప్పుడు ఉదాహరణకు రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ అనే ఒక కొత్త కోర్సు తీసుకొచ్చాము. అంటే ఎప్పటికప్పుడు కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా
మా సంస్థలు విద్యా సంస్థలు కూడా సిలబస్ను మార్చుకోవాలి. అందులో మేము ముందే ఉంటాం ఎప్పుడు కూడా. ఎందుకు ఉంటామంటే మేము ఎప్పుడైతే ముందు ఉంటామో మా పిల్లలకు ముందు జాబ్స్ వస్తాయి. సింపుల్ లాజిక్. పొద్దున్నే లేచినటువంటి బర్డ్కి మంచి పండ్లు దొరుకుతాయి. తర్వాత లేజీగా వచ్చేటువంటి నిద్ర లేచిన పక్షులకు తినేసిన పండ్లు దొరుకుతాయి. సో సింపుల్. మేము ఫస్టే ఉంటాం కాబట్టి దాని కోర్స్ ఇన్నోవేషన్ అంటాం. కొత్త కొత్త కోర్సులు మేము ముందుగా డిజైన్ చేస్తాము. రానున్న కాలంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఈ రోజు ఊహించి మేము కొత్త కోర్సులు డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చెప్పాను. అలాగే అనలిటిక్స్ అని ఒక కోర్స్ వచ్చింది, డేటా సైన్సెస్ అనలిటిక్స్. మేము అందరికీ కామన్గా చెప్తాం. ఇది ఇప్పుడు కామన్ సబ్జెక్ట్, కామన్గా చెప్తాము. ఎక్సెల్ నేర్పిస్తాము, పైథాన్, ఆర్ ఇలాంటి ప్రోగ్రామ్ అందరికీ నేర్పిస్తాం. బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా నేర్పిస్తాం. దానివల్ల ఏమవుతుంది, సర్టిఫికేషన్ చేయమని చెప్తాం, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు టెక్నాలజీలో అందరికీ హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. ఈరోజు మన కంప్యూటర్ ఎవరు యూజ్ చేస్తున్నారు, తెలుగు చదువుకున్న వాళ్ళు యూజ్ చేస్తున్నారు, సోషాలజీ వాళ్ళు, పొలిటికల్ సైన్స్, ఏ రంగంలో పోయినా కంప్యూటర్ యూజ్ చేయడం మినిమం. హౌస్ వైఫ్స్ కూడా కంప్యూటర్ అవసరమైంది ఈ మధ్యలో. అలాగే మేము ఏం చేస్తాం, అందరికీ అవసరమైనవి జనరల్ కోర్సెస్గా చేస్తాం. ఇప్పుడు అనలిటిక్స్ నేర్చుకుంటే అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి అగ్రి అనలిటిక్స్ అంటాము, మార్కెటింగ్ చేసే వాళ్ళకి మార్కెటింగ్ అనలిటిక్స్ నేర్పిస్తాము, ఫైనాన్స్ చేసే వాళ్ళకి ఫైనాన్షియల్ అనలిటిక్స్ నేర్పిస్తాము, సప్లై చైన్ ఉండేటువంటి వాళ్ళకి సప్లై చైన్ అనలిటిక్స్ నేర్పిస్తాము. ఎప్పుడు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇంతకుముందు ఎద్దులతో వ్యవసాయం ఉండేది, ట్రాక్టర్లు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ డ్రోన్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా వాళ్ళను మనం తయారు చేసి సిద్ధం చేసినట్టయితే ఆ టెక్నికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఇప్పుడు అగ్రికల్చర్లో ఇంతకుముందు వ్యవసాయమే ఉండేది అనమాట. ఫుడ్ గురించి చాలా తక్కువ ఫోకస్ ఉండేది. అందుకని మేమేం చేసాము, ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ పెట్టాము. అందులో టెక్నాలజీ కూడా యాడ్ చేసాం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అంటున్నాం ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మామిడి పండ్ల పంట చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం ఒకటి ఇంతకుముందు జరుగుతున్నది. ఇప్పుడు అది కాదు. ఆ మామిడి పండ్లను ఇక్కడనే ప్రాసెస్ చేసి మనం జ్యూస్ తయారు చేసి వేరే దేశాలకు అమ్మడం. మనం వేరే దేశాల నుంచి తయారైన జ్యూస్ ఇక్కడ ఎందుకు తాగాలి? మన దేశం వెళ్ళిపోయి అక్కడ నుంచి ప్రాసెస్ అక్కడ చేయించుకొని మళ్ళీ అదే మనము ₹1 మామిడి పండు అమ్ముతున్నాము, మనం ₹10 అదే మనం ఇక్కడ చేసినట్టయితే మనకు ₹6 ₹5 మామిడి జ్యూస్ వస్తుంది కదా, మ్యాంగో జ్యూస్ వస్తుంది కదా. అది ఫుడ్ టెక్నాలజీలో మార్పులు వచ్చాయి. ఆ పని ఇప్పుడు పిల్లలతో చేయించే అవకాశం ఉంది మేము. అందుకని ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ దేశంలో విస్తృతంగా వెలుస్తాయి. ప్రపంచ దేశాలు అన్నిటికీ బహుశా మనం పండ్లు, కూరగాయలు సప్లై చేస్తాం. ఎందుకంటే వ్యవసాయ రంగాన్ని కూడా మనం కమర్షియల్గా తీర్చిదిద్దుతున్నాము. కమర్షియల్ ఇండస్ట్రియల్ సెక్టర్తో పాటు వ్యవసాయ రంగం కూడా వృద్ధి చెందాలా అన్న భావనతో ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళందరికీ బిజినెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ నేర్పిస్తున్నాం. అందుకని ఈ అగ్రి బిజినెస్ అనేటువంటి కొత్త కోర్సు మేము డిజైన్ చేసి దాదాపు 7-8 ఏళ్ల నుంచి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది. రైట్. సో ఫైనల్గా ఎవరైతే స్టూడెంట్స్ పీజీడిఎంఈ చేయాలని అనుకుంటారో అలాంటి వారికి మన స్కూల్ ఆఫ్ బిజినెస్ గురించి చెప్తూ పేరెంట్స్కి కూడా ఒక అష్యూరెన్స్ ఇచ్చి ఒక చిన్న మెసేజ్ ఏదైనా పాస్ చేయండి. అంటే ఇది కాలేజీలు చాలా అట్టహాసము పట్టపగులులాగా చేస్తూ ఉంటారు. మా దగ్గర అది ఉండదు. మా కాలేజీ సంసారపక్షమైన కాలేజీ. బుద్ధిగా పాఠం చదువుకోవాలి, వాళ్ళ జీవితం మీద ఎదగాలన్న కోరుకున్న వాళ్ళు సినర్జీ కాలేజీకి రావాలి. సీరియస్గా జీవితం మీద ఉన్నవాళ్ళు, అమ్మాయిలు ముఖ్యంగా రావాలి. ఎందుకంటే వాళ్ళకు చాలా వరకు ఈ సామాజికంగా వృద్ధి చెందడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అవకాశం ఉంటే చేయిస్తారు, లేకుంటే పెళ్లి చేసి పంపించేస్తారు. ఆడపిల్ల అంటారు. కానీ తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈక్వల్గా విద్యను ఇవ్వాలి, వాళ్లకు సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి తన కాళ్ళ మీద తాను నిలబడితే పెళ్ళినటువంటి జీవితంలో ఒక భాగమే కదా. అలాంటి వాళ్ళు సీరియస్గా చదువుకొని ఉద్యోగాలు చెయ్యాలన్న పట్టుదల ఉన్న వాళ్ళు సినర్జీకి రావాలి. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి సినర్జీ ఈజ్ నాట్ అన్ ఇన్స్టిట్యూషన్. వీ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్. ఎక్సలెంట్ క్లాస్ రూమ్లు ఉంటాయి, 2 acre క్యాంపస్ ఉంది, క్యాంటీన్ ఉంటుంది. కానీ క్యాంటీన్ ఉంది కదా అని ఇప్పుడు క్యాంటీన్లో కూర్చోవడం ఉండదు. ఆ 10 minutes 15 minutes బ్రేక్లో మాత్రం మీరు క్యాంటీన్లో ఎంజాయ్ చేయొచ్చు. మిగతా టైంలో మాత్రం క్లాసులో ఉండాల్సి ఉంటుంది. 3 గంటలు ఈచ్ క్లాస్ ఉంటుంది. టాప్ ఐఐఎం అలుమిని నుంచి తర్వాత వైస్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి ఉన్నటువంటి ప్రొఫెసర్లే పాఠం చెప్తారు. కనుక సీరియస్గా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అనుకున్న వాళ్ళు సినర్జీకి రావాలి. మిగతా వాళ్ళు సినర్జీకి రాక్కర్లేదు. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ టు ఎంజాయ్. ఓకే, వాళ్ళ కోసం కాదు మన సినర్జీ అయితే. నేను పక్కా టీచర్ని, నేను ఒక హెడ్ మాస్టర్ కొడుకుని, నేను కూడా హెడ్ మాస్టర్ లాగానే
బిహేవ్ పనిచేస్తాను. చేస్తారు అంతే. అది స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఉంటుంది. అంటే ప్రేమతోనే వాళ్ళని గెలవాలి మనము. ఇలాంటి కాకపోతే, విషయాలు పాఠాలు ఎగ్జామ్స్ అవన్నీ చాలా సీరియస్గా నడుస్తాయి. Yes, right. అద్భుతమైన టీచింగ్ చేస్తారు, సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు మిగతా ఈ స్కిల్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత నా ప్రమేయం లేకుండానే వాళ్ళందరికీ జాబ్లు వస్తాయి. ఒక 50% 60% మందికి నా ప్రమేయం లేకుండానే జాబ్లు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఆ కంపెనీలో వెళ్ళిపోతారు. ఇక ఒక 20-30% కొంచెం నేను పుష్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళని మళ్ళీ ట్రైనింగ్ చేసుకోవడం అది చేస్తే నాకు 90% ఆఫ్ ది 90-95% గ్యారెంటీగా ప్లేస్మెంట్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పటి వరకు అలాగే అలాగే సక్సెస్ఫుల్ గా సాగింది. నడిపించారు. 18 బ్యాచ్కి ఇప్పుడు అడ్మిషన్లు జరుగుతున్నాయి. Okay. సో గత 17 ఇయర్స్లో మా అనుభవాన్ని నేను మీకు ఇప్పుడు షేర్ చేశాను. రైట్, చాలా చాలా మంచి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. అలాగే కాంపిటీషన్ వరల్డ్లో కూడా మనకి ఎంత ముందు చూపు అవసరమో దాని విధంగా స్టూడెంట్స్ని ఏ విధంగా తయారు చేస్తారన్న విషయాన్ని కూడా మాకు తెలియజేశారు. ఇంకా చాలా చాలా విషయాలు ఇందులో ఇంక్లూడ్ చేసి మాట్లాడుకున్నాము. అవును. చాలా మంది స్టూడెంట్స్ని మీరు ఎలా పుష్ చేస్తారు, ఎంత స్పెషల్ కేర్, పర్సనల్ కేర్ తీసుకుంటారు అన్న విషయాలు చాలా క్లుప్తంగా మాకు తెలియజేశారు. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ రన్నింగ్ ఇంకా మంచిగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి, సక్సెస్ఫుల్గా వెరీ క్లోజ్ టు 2 decades ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్ళాలి. ఇలాంటి ఇంటర్వ్యూస్లో మనం పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రెడ్డి గారు. సో Thank you. స్పెషల్ హార్ట్లీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ Thank you. My వండర్ఫుల్ pleasure. ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ. Nice of you. సో చూసారు కదా, సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్కి సంబంధించినటువంటి క్లియర్ అండ్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. మీకు ఎవరికైనా సరే దీనికి సంబంధించి ఇంకా బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. 18 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ అయినటువంటి ఈ సినర్జీ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయండి. అద్భుతమైన భవిష్యత్తుకి బాటలు మీరే వేయండి. సో ఇలాంటి విషయాల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దు. మీకు ఒకవేళ దానికి సంబంధించి ఇంకేమన్నా సలహాలు కావాలన్నా, సూచనలు కావాలన్నా మీరు డైరెక్ట్ విజిట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి ఈ విషయాన్ని మీరు పరిగణలోనికి తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ ఇన్ ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్.